ఓం శాంతి 8-10-1981 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. హెడ్డింగ్: బ్రహ్మ బాబా యొక్క ఒక శుభ ఆశ. ఈరోజు బాప్దాదా విజయీ రత్నాలను చూస్తూ ఉన్నారు. ఈరోజు భక్తులు విజయదశమిని జరుపుకుంటూ ఉన్నారు. భక్తుల పని తగులబెట్టడము రావణుడిని, మరియు పిల్లలైన మీ పని మిలనమును జరుపుకోవడం. తగలబెట్టిన తర్వాత మిలనాన్ని జరుపుకోవడం ఉంటుంది. భక్తి మార్గంలో కూడా రావణుడిని తగలబెట్టిన తర్వాత, అనగా విజయాన్ని పొందిన తర్వాత ఏ మిలనమును చూపిస్తారు? భక్తి యొక్క విషయాలను గురించి అయితే మీకు బాగా తెలుసు. రావణుడు సమాప్తమైన తర్వాత ఏ స్థితి ఉంటుంది? దానికి గుర్తులేమిటి? పరస్పరము కలుసుకుంటారు. ఇది సోదర భావం యొక్క స్థితి. సోదర భావంతో కూడుకున్న దృష్టికి గుర్తు సేవ మరియు స్నేహం. స్నేహానికి గుర్తుగా దీపావళిని చూపించారు. సేవ యొక్క సఫలతకు ఆధారంగా సోదర భావాన్ని చూపించారు. ఇది లేకుండా దీపావళిని జరుపుకోరు. దీపావళి లేకుండా రాజ్య తిలకమును దిద్దుకోలేరు. కావున ఈనాటి స్మృతి చిహ్నమైన విజయదశమిని జరుపుకున్నారా? దీనికి ఆధారంగా ముందు అష్టమిని జరుపుకుంటారు. అష్టమి లేకుండా విజయం లేదు. కావున మీరు ఎక్కడి వరకు చేరుకున్నారు? అష్టమిని జరుపుకున్నారా? అందరూ నవదుర్గలుగా అయిపోయారా? అష్టశక్తులు మరియు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి. సర్వశక్తివంతుడైన తండ్రితో పాటు అష్టశక్తి స్వరూపంగా ఇలా నవదుర్గలుగా అయ్యారా? దుర్గా అనగా దుర్గుణాలను సమాప్తం చేసి సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. అప్పుడే దసరాను జరుపుకోగలుగుతారు. కావున బాప్దాదా పిల్లలు దసరాను జరుపుకున్నారా అని చూసేందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి తమను గూర్చి తమకు బాగా తెలుసు. మరియు నేను దసరాను జరుపుకున్నానా లేక ఈ అష్టమిని జరుపుకున్నానా అని చూసుకుంటూ ఉంటారు కూడా. అవినాశీ తిలకాన్ని దిద్దుకున్నారా లేక అల్పకాలికమైన తిలకాన్ని దిద్దుకున్నారా? రావణుడిని తగలబెట్టారా లేక సర్వ వంశావళిని కూడా తగలబెట్టారా? రావణుడిని సమాప్తం చేశారా లేక రావణ రాజ్యాన్ని సమాప్తం చేశారా? ఈరోజు వతనంలో బ్రహ్మ బాబాతో ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ సమయంలో? అక్కడ ఉండేవారు చెప్పారు, క్లాస్ సమయంలో బాబా అని. బాబా అన్నారు, బాప్దాదా కూడా పిల్లల యొక్క ఆత్మిక సంభాషణను వింటారు. పిల్లలందరినీ ఎప్పుడైతే దసరాను జరుపుకున్నారా అని ప్రశ్నించడం జరుగుతుందో అప్పుడు జరుపుకున్నాము అని చేతులెత్తరు. అలాగే జరుపుకోలేదు అన్న దానిలో కూడా చేతులెత్తరు. వ్రాయమన్నప్పుడు కూడా జవాబు ఇవ్వడంలో చాలా చతురులుగా తెలివైన వారిగా ఉంటారు. అబద్ధము చెప్పరు. అలాగే స్పష్టంగా కూడా వ్రాయరు. 3-4 జవాబులు అందరికీ వస్తాయి. మరియు అవే జవాబులలో ఏదో ఒక జవాబు చెప్తారు. కావున బ్రహ్మ బాబా యొక్క ఆత్మిక సంభాషణ జరిగింది. బ్రహ్మ బాబా ఇంటి తలుపులను తెరవటానికి పిల్లలను ఆహ్వానిస్తున్నారు. కానీ ఈనాటి ప్రశ్నకు అందరి యొక్క జవాబు కాగితంపై కాకుండా మనస్సు యొక్క సంకల్పాల ద్వారా బాబా ముందు అయితే స్పష్టంగానే ఉంది. క్లాస్ సమయంలో దాది ప్రశ్న అడుగుతోంది మరియు బాప్దాదా అందరి జవాబును చూస్తూ ఉన్నారు. జవాబు యొక్క సారాంశమునైతే వినిపించేశాను కదా. వినిపించే అవసరం కూడా లేదు, మీకే ఎక్కువ తెలుసు. ఆ జవాబు వింటూ బ్రహ్మబాబా ఏం చేశారు? చాలా మంచి మాట చెప్పారు. బ్రహ్మబాబా యొక్క విశేషత సంపన్నమైన సంస్కారంను గూర్చి అయితే మీకు తెలుసు. విశేషతలతో కూడుకున్న సంస్కారముల యొక్క పాత్రనే అభినయించారు. అది ఏమిటి? ఆ విషయం యొక్క సంబంధం బ్రహ్మబాబా యొక్క ఆది కాలంలో శివబాబా ప్రవేశం జరిగిన జీవిత కాలంతో సంబంధితమై ఉంది. రిజల్ట్ను చూసినప్పుడు ఒక క్షణం బ్రహ్మబాబా ఆలోచనలో పడ్డారు మరియు ఇలా అన్నారు, ఈరోజు నేను అడిగే ఒక విషయాన్ని మీరు పూర్తి చేయాల్సిందే అని అన్నారు. అదేమిటి? ఈరోజు నాకు తాళం చెవులు ఇవ్వండి అని బ్రహ్మబాబా అన్నారు. ఏ తాళం చెవులు?
అందరి బుద్ధులను పరివర్తన చేసే తాళం చెవులు, సంపన్నంగా తయారు చేసే తాళం చేతులు. ప్రారంభంలో కూడా ఈ తాళం చేతుల యొక్క నష ఉండేది. ఖజానా ఉంది, తాళం చెవులు ఉన్నాయి, ఇక మిగిలింది కేవలం తెరవటమే అన్న నష ఉండేది. అలాగే బ్రహ్మబాబా కూడా ఈరోజు సంపన్నంగా తయారు చేసే తాళం చేతిని ఇవ్వమని బాబాను అడిగారు. ఆ సమయం యొక్క దృశ్యాన్ని సాకారంలో అనుభవం చేసుకున్న వారు బ్రహ్మబాబా మరియు శివబాబా యొక్క ఆత్మిక సంభాషణ ఎలా జరిగిందో తెలుసుకోగలరు. ఇప్పుడు బ్రహ్మకు తాళం చేతులు ఇవ్వవచ్చా? మరియు బ్రహ్మను బాబా వద్దనగలరా? పిల్లలు వద్దు అని అనరు, అలాగే ఇవ్వమని అనరు. కానీ బ్రహ్మ బాబాకు పిల్లలందరినీ సదా సంపన్నంగా చూడాలి అనే కోరిక ఎంతగానో ఉంది. అవ్వాలి అని కాదు, ఇప్పుడే తయారైపోవాలి అని ఉంది. పిల్లల యొక్క విషయం ఎప్పుడు ప్రస్తావనలోకి వచ్చినా బ్రహ్మ బాబా ముఖం దీపమాలలా తయారైపోతుంది. ఎంతో తీవ్రమైన ఉత్సాహంతో మాస్టర్ సాగరుడి సమానంగా ఎత్తైన అలలు ఎగిసిపడతాయి. మరియు అదే ఉత్సాహం యొక్క ఉన్నతమైన అలలలో అందరినీ సంపన్నంగా చేసేసి దీపమాలను వెలిగించాలి అని భావిస్తారు. బ్రహ్మ బాబా యొక్క ఇక్కడ ఉన్నప్పటి సాకార చరిత్రలో కూడా బ్రహ్మ బాబాకు ఒక మాట జన్మ నుండే, బ్రహ్మ జన్మ తీసుకున్నప్పటి నుండే నచ్చేది కాదు. అదేమిటి? తమ కార్యంలోనూ అది వారికి నచ్చలేదు, అలాగే పిల్లల యొక్క కార్యంలోనూ నచ్చలేదు. అదేమిటి? తర్వాత చేద్దాములే, చూద్దాములే, అవుతానులే, ఈ పదం నచ్చేది కాదు. ప్రతి విషయంలోనూ ఇప్పుడే చేసి తీరాలి అని చేశారు మరియు చేయించేశారు. సేవ యొక్క ప్లాన్స్లో చూడండి, స్వపరివర్తనలో చూడండి, ఇప్పుడిప్పుడే వెళ్ళండి, ఇప్పుడిప్పుడే చేయండి. ట్రైన్కు సమయం కొద్దిగానే ఉన్నా ఇప్పుడే వెళ్ళిపోండి, ట్రైన్ లేట్ అవుతుంది, ఆగుతుంది అని అనేవారు. మరి ఏ సంస్కారం ఉంది? ఇప్పుడిప్పుడే చెయ్యాలి, ఎప్పుడో కాదు, ఇప్పుడే కావున ఎలాగైతే ఇప్పుడిప్పుడే చెయ్యాలి అనే విశేషమైన భాషను విన్నారో, అలాగే ఈరోజు కూడా వతనంలో ఇప్పుడిప్పుడే అయిపోవాలి అన్న ఈ భాషని మాట్లాడడం జరిగింది. నవ్వు పుట్టించే ఇంకొక విషయాన్ని వినిపిస్తాను. అదేమై ఉంటుంది? బ్రహ్మ బాబా స్వయం సంపన్నంగా ఉన్న కారణంగా పిల్లలు ఎప్పుడో ఎప్పుడో అవుతాను అవుతాను ఇలా ఎందుకు అంటున్నారు అని చూడలేకపోతున్నారు. కావున వీరెందుకు మారడం లేదు, వీరెందుకు ఇలా చేస్తున్నారు అని పదే పదే శివబాబాతో బ్రహ్మబాబా అంటున్నారు. వీరు ఇప్పటి వరకు ఇలాగే ఎందుకు అంటున్నారు? ఆశ్చర్యం అనిపిస్తుంది. డ్రామా యొక్క విషయం వేరు, ఇది రమణీయకమైన నవ్వు పుట్టించే విషయం. అలాగని డ్రామాను గురించి వీరికి తెలియదు అని కాదు, కానీ చూస్తూ చూస్తూ స్నేహం యొక్క కారణంగా బాబాతో నవ్వుతారు. బాబాతో నవ్వడానికైతే అనుమతి ఉంది కదా, బాబా కూడా నవ్వుతారు. మరి ఇప్పుడు బ్రహ్మబాబా ఏం కోరుకుంటున్నారో తెలుసు కదా. ఇప్పుడే ముక్తులుగా ఈ ముక్తిధామం యొక్క ద్వారాలను తెరిచేందుకు బాబాకు సహాయకులుగా అవ్వండి. ఇది పిల్లలపై బ్రహ్మబాబాకు ఉన్న శుభ ఆశ. ఇప్పుడే ముక్తి అయిపోవాలి, అన్ని విషయాల నుండి ముక్తిధామం యొక్క ద్వారం తెరవాలి. ఇది బ్రహ్మబాబా యొక్క శుభ ఆశ. మొదట ఈ దీపావళి జరపండి. బాబా యొక్క శుభ ఆశల యొక్క దీపాలను వెలిగించండి. ఈ ఒక్క దీపం ద్వారా దీపావళి స్వతహాగానే వెలుగుతుంది. అర్థమైందా? అచ్చా, తర్వాత ఇంకెప్పుడైనా భారత మిలాప్ యొక్క రహస్యాన్ని గురించి వినిపిద్దాం. ఈ విధంగా బాప్దాదా యొక్క శ్రేష్ఠ సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చేవారికి, అవినాశి దృఢ సంకల్పం యొక్క తాళం చెవిని తిప్పి అవినాశి విజయులుగా అయ్యేవారికి, సాకార బాబా సమానంగా సదా ఇప్పుడే చెయ్యాలి అనే భాషను కర్మలోకి తీసుకువచ్చేవారికి, అవుతానులే, ఎప్పుడో అన్న దానిని సమాప్తం చేసి అందరికీ సాకార బ్రహ్మ బాబా యొక్క మూర్తిని తమ ముఖంపై చూపించేవారికి, ఇటువంటి విజయీ రత్నాలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారీలతో
కుమారీలు సదా ఎగిరే పక్షుల వంటి వారు. ఎందుకంటే కుమారీలు అనగా సదా తేలికగా ఉంటారు. కుమారీలు అనగా ఎటువంటి బరువు లేనివారు. తేలికైన వస్తువు పైకి వెళ్తుంది కదా! సదా పైకి వెళ్ళేవారు అనగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. మరి మీరు అలా ఉన్నారా? మీరు ఎక్కడి వరకు చేరుకున్నారు? బాబా శ్రీమతం ఏదైతే ఉందో దాని అనుసారంగా అదే రేఖ లోపల సదా ఉండేవారు. సదా ఎగురుతూ ఉంటారు. కావున రేఖ లోపలే ఉండేవారు ఎవరు? సత్యమైన సీతలు. కావున అందరూ సత్యమైన సీతలే కదా! మర్యాదలోనే రేఖల లోపలే ఉన్నారు కదా! శ్రీమతం అనే రేఖల లోపలే దాటడం లేదు కదా! పక్కాయేనా? రేఖ బయట అడుగు పెడితే రావణుడు వచ్చేస్తాడు. వికారాలు వచ్చేస్తాయి. ఎక్కడైనా ఎవరైనా కాలు బయట పెడితే ఎత్తుకుపోవచ్చు అని రావణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కావున కుమారీలు అనగా సత్యమైన సీతలు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళి మారిపోకండి. ఎందుకంటే మధువనంలో వాయుమండలం యొక్క వరదానం యొక్క ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా లిఫ్ట్ ఉంటుంది, కానీ అక్కడైతే కష్టంగా నడవాల్సి ఉంటుంది. కుమారీలను చూసి బాప్దాదాకు వేలాది రెట్ల సంతోషం కలుగుతుంది. ఎందుకంటే కసాయిల నుండి సురక్షితులయ్యారు. మరి సంతోషమే కదా! అచ్చా, ఇప్పుడు పక్కా ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి పాండవులతో. పాండవులందరూ శక్తి స్వరూపులే కదా! శక్తులు మరియు పాండవులుగా కంబైన్డ్గా ఉన్నారా? సర్వశక్తివంతుని ముందు, సర్వశక్తివంతుడైన తండ్రి ముందు శక్తిగా అయిపోతారు. మరియు పాత్రను అభినయించడంలో పాండవులుగా ఉంటారు. సర్వశక్తివంతుడిని శక్తిగా అయి స్మృతి చేయకపోతే అంత ఆనందం కలగదు. ఆత్మ ఒక సీత మరియు తాను రాముడు శివబాబా. కావున ఈ పాత్రలో కూడా ఎంతో ఆనందం ఉంది. సంగమ యుగం యొక్క ఇదే పాత్ర అన్నింటికన్నా అద్భుతమైనది. ఇందులో పాండవులు శక్తులుగా అయిపోతారు మరియు శక్తులు సోదరులు అవుతారు. తద్వారా దేహభావాన్ని మర్చిపోయారు అని దీని ద్వారా నిరూపింపబడుతోంది. ఆత్మలో రెండు సంస్కారాలు ఉన్నాయి. కొన్నాళ్ళు పురుషుడి యొక్క, మరికొన్నాళ్ళు స్త్రీల యొక్క పాత్రను అభినయించారు కదా! ఎందుకంటే పురుషుడిలేకైనా వెళ్తుంది ఆత్మ, స్త్రీలేకైనా వెళ్తుంది. ప్రేయసిగా ఈ ప్రియుడిని స్మృతి చేయడం అనేది సంగమ యుగంలోని వినోదం. శక్తిగా ఈ సర్వశక్తివంతుడిని స్మృతి చెయ్యండి. సీతగా ఈ ఆత్మారాముడిని స్మృతి చెయ్యండి. ఇక మాతలతో శక్తి సైన్యం కదా! సదా శస్త్రధారులైన శక్తుల యొక్క అలంకరణ. ఈ శస్త్రాలు అంటే ఆయుధాలు. ఎవరైతే సదా అష్టశక్తులు అనే శస్త్రధారులుగా ఉంటారో వారే సదా మహాదానులుగా, వరదానులుగా ఉంటారు. అన్ని శాస్త్రాలు నిలిచి ఉంటున్నాయా? అప్పుడప్పుడు కాదు. అంటే శస్త్రాలు, అన్ని శస్త్రాలు నిలిచి ఉన్నాయా? అప్పుడప్పుడు కాదు, సదా ఉండాలి. శక్తుల యొక్క తపస్సు సర్వశక్తివంతుడిని తీసుకువచ్చింది. ఇప్పుడు శక్తులు సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేయాలి. ప్రతి అడుగులోనూ వరదానాలు ఇస్తూ ముందుకు వెళ్ళండి. శుభభావనతో అందరికీ వరదానాలను ఇవ్వాలి. సుఖ సాగరుడి పిల్లలు సదా సుఖ స్వరూపులుగా ఉన్నారు కదా! సదా తండ్రిని కలిసేటటువంటి మిలన్ మేళా యొక్క సంతోషంలో ఊగుతున్నారు కదా! తింటూ త్రాగుతూ నడుస్తూ అశోకంగా అనగా సంకల్ప మాత్రంలో కూడా శోకము మరియు దుఃఖం రాకుండా ఉండాలి. సదా సుఖ స్వరూపంగా ఉండాలి. దుఃఖానికి విడాకులు ఇచ్చే వారిగా ఉండాలి. ఎందుకంటే దుఃఖ ప్రపంచంలో ద్వాపర యుగం నుండి అర్ధకల్పం ఉన్నారు. ఇప్పుడు ఇది ఇక సుఖం యొక్క విషయం. సుఖ సాగరుడు లభించాడు. మరి ఇక దుఃఖం దేనికి? సదా సుఖవంతులుగా ఉండాలి. ఇదే వరదానము బాబా నుండి సదాకాలికంగా లభించింది. అచ్చా, ఓం శాంతి.